మంత్రుల పనితీరుపై రిపోర్ట్ హైకమాండ్ కు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఒక వార్త కొంచెం ప్రముఖంగా రాశారు. ఎందుకోసం అంటే శాఖా వ్యవహారాలు అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయి నివేదిక, రియల్టర్లు బిల్డర్లతో పలువురి దందాల ప్రస్తావన, అమాత్యుల శాఖల్లో కుటుంబ సభ్యుల జోక్యం, ఇటీవల వివాదాలపైన హస్తినకు వివరణ అంటూ మీ అందరికీ తెలుసు దిశా పత్రిక అంటే ఆ అన్న కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది కదా, కాంగ్రెస్కి మద్దతుగానే మాట్లాడతారు కదా, ఎంత మాట్లాడుకున్నా వాళ్ళు వాళ్ళ పంచాన్నే ఉంటారు కదా అని కొంతమంది మాట్లాడతారు. అలాంటి దిశ పత్రికలోనే ఇలాంటి వార్త వచ్చింది. ఒకసారి చూడండి. జనరల్గా వాళ్ళకి నెగిటివ్ అయ్యే ఏ వార్త రాయడానికి ప్రయత్నం చేయదు, మనసు ఒప్పదు మొదలు. కానీ వాళ్ళకి నెగిటివ్ అయినా పర్వాలేదు, కానీ ఉన్నది చెప్పాల్సిన సందర్భాలు కొన్ని వస్తాయి కాబట్టి ఇగో ఇట్లా డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా రాసిండ్రు. ఏమని? మంత్రుల అంటే ఇది కూడా మళ్ళీ మంత్రులను బదనాం చేయడానికి, అంటే రేవంత్ రెడ్డిని కాపాడుతూ మంత్రులను బదనాం చేయడానికి చేసిన ప్రయత్నం. ఇక్కడ ముచ్చటేందంటే మీ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైంది అని చెప్పి డైరెక్ట్గా మంత్రి కూతురే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ లో వీళ్ళు నా కుటుంబ సభ్యుల మీదనే కాదు మీరు మాట్లాడేది, నా కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి అని చెప్పి అంటా ఉన్నారు కదా, నాకంటే ఎక్కువ మీ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైందని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద చూడురి. ఎవరి కోసానికి ఏం చేస్తున్నారు, ఏ జోక్యం ఎటుపోతా ఉంది, వాళ్ళేమో వీళ్ళ మీద వీళ్ళేమో వాళ్ళ మీద, ఎక్కడికించి మీరంతా కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఎవరికి వాళ్ళు మంచిగా తయారైపోయారు. మనకు మోపయ్యారు, ఇక మనం మోపు చేసుకున్నాం, మనమే ఇట్లాంటి దరిద్రులని మోపు చేసుకున్నామని ప్రజలు అనుకునే కాడికి తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ పంచాయతీలు తప్ప మీకు యాదికుండాలే, గతంలో చాలా మంది చాలాసార్లు ఎన్నో వేదికల పైన చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి అధికారం ఇస్తే కుక్కలు చింపిన ఇస్తర్ అవుతుంది, గాంధీ భవన్లో కుర్చీల కొట్లాట అవుతుంది అన్నారు. ఎగ్జాక్ట్గా మీరు గుర్తు చేసుకోండి, ఆయన అధికారంలోకి రాకముందు లొల్లి ఉండే, కానీ కొంత వాళ్ళు కలిసినరు, ఏదైనా సరే అధికారం అయితే రాని వచ్చినాక మాట్లాడదాం, వచ్చినాక చూద్దామని కలిసి అప్పుడు బయటపడ్డాక మొదటి రోజు నుంచి స్టార్ట్ అయింది పంచాయతీ. అత్తాకోడల పంచాయతీ లెక్క స్టార్ట్ అయింది అది. అప్పుడు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఏదో ఒక కంప్లైంట్లు, ఏదో ఒక పితూరీలు, ఇవి చెప్పుకుంటూనే పోతా ఉన్నారు. ఇక్కడ కొంతమంది సైలెంట్ అయ్యారు, కానీ మళ్ళీ కొంతమంది చెల్లరైపోతా ఉన్నారు. డైరెక్ట్ గా మంత్రుల మధ్యనే ఇట్లాంటివన్నీ జరుగుతా ఉన్నాయని ఒక క్లారిటీకి వచ్చినాక మనకన్నీ పాత యాదికి వస్తా ఉన్నాయి. వీళ్ళు కుర్చీల కోసం కొట్లాడతారు, కుర్చీలు ఇరిగిపోతాయి, కుర్చీలతో కుమ్ములాటలు అవుతాయి. ఇది అంతర్గత ప్రజాస్వామ్యం అని అనకుండా మాకు ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీలో అని చెప్పి డైరెక్ట్ గా ఓపెన్ గా డెమోక్రసీ అంటే ఇదే అని చెప్పుకోవడానికి వాళ్ళు ముందుకొస్తారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంది, ఒక పక్క ప్రజా సమస్యలు, ఇంకొక పక్క రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రియల్టర్ల ఆత్మహత్యలు, ఇట్లా రకరకాల సమస్యలతో మనం చేస్తా ఉంటే, ఏడుస్తా ఉంటే వీళ్ళకు మాత్రము ఒకటే కనిపిస్తా ఉంది, పంచాయతీలు, వాటిని ఎట్లా సెటిల్మెంట్లు చేసుకోవాలి. ఇగో దీనికోసానికే వీళ్ళ లొల్లి ఎంత. ఇక్కడ ఈ పత్రిక ఎందుకు రాసింది అనేది ఇందాక నేను చెప్పిన, ఎందుకంటే రియల్టర్లు బిల్డర్లతోని వీళ్ళు చేస్తున్నటువంటి దందాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి దందా గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది రేవంత్ రెడ్డి. ఈయన మా అన్నదమ్ములని అనుడు కాదు, అసలు చేస్తుంది ఇగో మీరే అని చెప్పి డైరెక్ట్ గా ఓపెన్ గా వాళ్ళ గురించి చెప్పేసిండు. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారము జరుగుతా ఉంది, ప్రచారం జరుగుతా ఉంది. తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికలు ఇచ్చినట్టు సమాచారము. అయితే క్యాబినెట్లో వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సదర్ మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంటే ఇక్కడ చూడండి, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాలో కొనసాగుతున్న దందాలను సైతం అందులో పేర్కొన్నట్లు తెలిసింది. నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్టు పంపిస్తున్నారంటూ మన పరువుని, మన ఇజ్జత్ని యాడికి తీసుకొచ్చి పెట్టారు. చూడు వీళ్ళు ఎంత దరిద్రం అంటే, వీళ్ళు చేసిన ఈ కథలకి తెలంగాణ పరువు పోతా ఉంది. నేను మొన్న కూడా చెప్పిన, అసలు ఒక్కసారి మీరు ఈ ఫోటో చూడండి, నేను మీకు చూపిస్తా. మీకు అది నచ్చితే నేను ఏం చేయలేను, ఎవడన్నా సమర్థించుకుంటే కూడా నేనేం చేయలేను, మీ కర్మ అది, సమర్థించుకుంటే కూడా నేనేం చేయలేను. కావాలంటే మీరు చూడండి, కేసీ వేణుగోపాల్తోని రేవంత్ రెడ్డి కలిసినప్పటి ఒక ఫోటో చూపిస్తానండి మీకు. అయితే ఆయన ఒక ఎంపీ, పార్టీకి జనరల్ సెక్రటరీ, సరే ఆయన స్థాయికి ఆయన అట్లనే కూర్చోవచ్చు, అట్లనే చేయవచ్చు అని కొంతమంది సరే మాట్లాడినాయి. కానీ మన ఆత్మగౌరవం, మరి మన తెలంగాణ అస్తిత్వం అని చెప్పుకుంటాం కదా, ఎంత గర్వంగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, ఎంత గొప్పగా మన రాష్ట్రం గురించి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసే కాడికెంచి అక్కడ పోయి వీళ్ళు ముద్దాయిల లెక్క, తప్పు చేసిన వాళ్ళ లెక్క, దోషుల లెక్క కూర్చునే విధానం అదంతా చూస్తుంటే ఎంతమంది బాధపడ్డారు తెలుసా. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అసలు ఏంది ఇది, ఏం కర్మ వచ్చింది, ఇట్లా ఉంటుందా అని అన్నారు చాలా మంది. మీకు చూపిస్తుంది నేను ఆ ఫోటో, మీరు చూడాలి. కొంతమంది చూసుంటారు, నేను కూడా చూసిన.
కాకపోతే ఇది దరిద్రం ఏడకెళ్ళొచ్చిందంటే ఇది మనం చేసుకున్నాం కదా, మళ్ళీ ఏం చేస్తాం మనదే కదా, మన తప్పిదంతో ఇక మనం ఏం చేసినట్టున్నామని అనుకున్నాం. కాకపోతే ఒకసారి ఆ ఫోటో చూడండి మీరు. మనం ఏ స్థాయికి దిగజారిపోయినాము. ఇలా మన ముఖ్యమంత్రికి అవమానం జరిగినా, మన మంత్రివర్గానికి అవమానం జరిగినా, మన వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నా అది మనకే. అది ఎందుకంటే మన ముఖ్యమంత్రి కదా ఆయన, మన ముఖ్యమంత్రి కదా, మంత్రివర్గం అంటే మనం ఓట్లేసి గెలిపించిన మంత్రులు కదా. చూడండి, నేను ఆ ఫోటో ఢిల్లీలో పోయి వీళ్ళు మన ఆత్మ గౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడతా ఉన్నారు, ఎక్కడ మోకరిల్తా ఉన్నారు అనేది చూస్తుంటే విచిత్రంగా ఉంది. ఇగో ఇది ఫోటో. మన తెలంగాణకు సంబంధించి మనం ఏమంటామంటే పస్తులున్నా సరే కానీ ఎవరిని అడక్క తినేది లేదు, ఎవరిని చేయి చాచేది లేదు అంటాం. అట్లాంటి ఆత్మగౌరవంతో ఉండేటువంటి మన తెలంగాణ సమాజం ఇలా ఒకసారి ఇక్కడ ఈయన ఎంత పెద్ద నాయకుడన్నా అయి ఉండొచ్చు, ఎంత పెద్ద నాయకుడన్నా అయి ఉండొచ్చు. నేను ఇప్పుడు ఆయన విమర్శిస్తలేను, కాకపోతే చెప్తా ఉన్నా ఇక్కడ మనకు ఆ వేరియేషన్ కనపడాలి. మనకు కాలు మీద కాలేసుకొని కేసీ వేణుగోపాల్ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన స్థాయి ఆయనకు ఉంటే ఉండొచ్చు కాక, కానీ మన ముఖ్యమంత్రి అక్కడ కూర్చొని ఏదో ఆయనకి సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టుగా. ఎంత దరిద్రంగా ఉంది అసలు. ఎంత హుందాగా ఉండాలి, ఎంత హుంబరంగా వ్యవహరించాలి. ఉందా అసలు? ముఖ్యమంత్రిగా ఉన్నాడు అసలు ఆయన? ఏమన్నా ఎటువంటి పెట్టుకున్నాం. మొన్న మళ్ళా ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళు సీఎం రమేష్ తోని వాళ్ళతో వీళ్ళతోని కలిసి ఢిల్లీలో బారసాల ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లు, ఆ ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతా ఉన్నాడు. సరే అటెండ్ అయితే పర్వాలేదు, కానీ మన స్థాయిని దిగజార్చి ఎందుకు ఇబ్బంది చేస్తా ఉన్నావు? నువ్వెందుకు ఇబ్బంది పడతా ఉన్నావు? ఇక్కడ చూడురి, ఈయన కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఆయన సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తున్న ఈ ఫోటో చూసినాక ఎక్కడ తీసుకపోయి పెట్టినవి ఆ తెలంగాణ గౌరవాన్ని. ఈయన నరేంద్ర మోదీ అయి ఉంటే కూడా మేము ఫీల్ కాకపోతే. ఎందుకోసం అంటా ఉన్నంటే ఆయన ఈ దేశానికి ప్రధాని. ఒకవేళ ద్రౌపది ముర్ము అయి ఉంటే కూడా మేము ఫీల్ కాకపోదు. ఆమె ఈ దేశానికి ప్రథమ పౌరురాలు. ఈయన ఎవరా? ఈయన దగ్గర ఇలాంటి సంజాయిషిలు ఇచ్చుకోవాల్సిన గతి ఎందుకాయ అసలు? ఢిల్లీ పెద్దల కాడ మనం ఎందుకు మోకరిల్లాలనాయా? జాతీయ పార్టీ అయితే ఏం గొప్పనాయ? నాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డికి ఇట్లా ఉండేనా? రాజశేఖర రెడ్డి ఇట్నే బిహేవ్ చేసిండ. ఎందుకంటే మీరు మూటలు మోసి లేకపోతే కమిషన్లు ఇచ్చి, నా మాట కాదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట, మీ పార్టీ మంత్రి మాట, అట్లా వచ్చినోళ్ళు కాబట్టి, తొక్కుకుంటా ఎక్కుకుంటూ వచ్చినోళ్ళు కాబట్టి ఎలా వానికి వీనికి దండం పెట్టాల్సి వస్తుంది, వానికి వీనికి లాలుచి పడాల్సి వస్తుంది. ఇలా నీ పరిస్థితికి అంతే. ఎట్లా ఉన్నాడా అసలు ఆయన? నీ అనుభవాలేమి, నీ అవగాహన రాహిత్యం క్లియర్గా కనిపిస్తా ఉంది. కేసీ వేణుగోపాల్ ముందు నువ్వు నిలవ కూర్చున్న తీరు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానము, బతిలాడుకుంటున్న విధానాన్ని చూస్తే ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏంది ఆయన కథ ఏంది? మన తెలంగాణకి వీళ్ళు ఎవరు అసలు నాకు అర్థమైతలేదు. వీళ్ళ ముందు మనం పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? మీనాక్షి నటరాజన్, హూ ఇస్ మీనాక్షి నటరాజన్? నాకు అర్థం కాలే. ఆమె గాంధేయవాది కావచ్చు, గొప్ప నాయకురాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఆమె దగ్గర మన పంచాయతీ పెట్టుకొని ఆమె గురించి మనం మాట్లాడుకొని ఆమెకి రిపోర్ట్ ఇచ్చాడు. ఏం రిపోర్ట్ ఇచ్చాడే? బీఆర్ఎస్ చెప్తా ఉంటుండే. నాకు ఒక్కోసారి అనిపిస్తుండే, అప్పుడు నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోతుంది. మా బాసులు ఢిల్లీలో లేరు, మా బాసులు ఈ గల్లీలో ఉన్నారు, మా బాసులు ఈ గల్లీలోనే ఉన్నారని చెప్తే నేను ఆనాడు పెద్దగా సీరియస్గా తీసుకోవాలి. ఏళ్ళు కావాలనేదో రైమింగ్ కోసం వాడిండు కేటీఆర్, రైమింగ్ కోసం వాడుతుండు కేసీఆర్ అనుకున్నా, కానీ లేలే. ఇది చూసినాక తెలిసింది ఇది వాస్తవం, ఇట్లా జరుగుతుందని నిజంగానే పసిగట్టిరాలు. మరి మనోడైనా సరే దోసుకుంటే ఓకేనా? కొంతమంది మాట్లాడతారు. మనోడైనా సరే దోసుకుంటే యాక్సెప్ట్ చేస్తావా? అరే దోసుకున్నాడా లేదా ప్రూవ్ చేయరు కదా. ఫస్ట్ నన్న ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయరు కదా, దోసుకున్నాక కదా. ఇప్పుడు దోసుకున్నాడని మీరు చెప్తున్నారు, దోసుకున్నది ప్రూవ్ చేయండి, కేసులు పెట్టుర్రి, జైల్లో పెట్టుర్రి. మనం కాలేజీ చెప్పిండు కదా, మహాకవి కాలేజీ చెప్పిండు, ఉడన ప్రాంతమోడు మోసం చేస్తే ప్రాంతంలో బొంద పెడదాం, ప్రాంతం బయటోడు ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదామని కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాట మర్చిపోయినా? మీరు పెట్టుర్రి కదా, ఎవరద్దన్నారు? ఓడించిన తర్వాత ఆయన పక్క పెట్టాలంటే పెట్టేసేరి, రాజకీయంగా వాళ్ళకి ఏం లేకుండా చేయాలంటే చేసేరి. కాకపోతే ఇయ్యాల మన ఆత్మగౌరవాన్ని, మన అస్తిత్వాన్ని, మన గౌరవాన్ని తీసుకుపోయి ఇట్లా పోయి అక్కడ సంజాయిషీలు ఇచ్చుకునే పరిస్థితి. ఇదంతా ఎవరి వల్ల, ఏ దరిద్రంతో వచ్చింది? మనకు అంటుకుంది ఇదంతా మంత్రుల చేతగానితనం, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏమంటారు ఒకరికి మధ్యలో సమన్వయ లోపం, ఇవన్నిటి వల్ల ఇలా మనం పోయి బతిలాడుకొని సార్ ప్లీజ్ ఏం కాలేదు సార్, నేను చూసుకుంటా సార్, ఏం కాలేదు సార్, చిన్న పంచాయతీలే సార్, ఏం కాలేదు సార్ అని బతిలాడుకున్నట్టుంది, చండాలంగా అడుక్కున్నట్టుంది. బాధ అనిపిస్తా ఉంది. నేనైతే ఎన్టీ రామారావును చూసిన తర్వాత, ఎన్టీ రామారావు కాదు ఇంకా ముందు కూడా చెప్తాను నేను, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అట్లే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీ రామారావు, ఆయన తర్వాత రాజశేఖర్ రెడ్డి, ఈవెన్ ఇలా బాస్ చంద్రబాబు నాయుడు కూడా ఎంత గంభీరంగా ఉంటారు. వాళ్ళని చూస్తే నిజంగా ఇట్లాంటి వాళ్ళు కదా మనకు నాయకులుగా ఉండాలని అనిపిస్తుంది. వాళ్ళు ఎవరికి లొంగరు తగ్గరు. ఇప్పుడు నేను కేసీఆర్ పేరు యాడ్ చేస్తే అన్న నీకు కేసీఆర్ అంటే ఇష్టం ఉన్నట్టుంది, కేసీఆర్ పేరు యాడ్ చేస్తున్నావు అంటే, కేసీఆర్ కూడా అంత గౌరవంగా తిరిగేటోడు, గౌరవంగా కనిపించేటోడు, ఎక్కడ పోయినా ఆయన మన స్థాయిని తగ్గించకుండా చూసేటోడు. ఎవడన్నా బై మిస్టేక్ లో కూడా తెలంగాణకు సంబంధించి కానీ, తెలంగాణ సరే అలా పార్టీ అంటే ఆయన డిఫెండ్ చేసుకోండి, కానీ తెలంగాణ సమాజాన్ని కానీ, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని కానీ, లేకపోతే మన రావాల్సిన హక్కుల మీద కానీ ఎవడన్నా తప్పుగా మాట్లాడితే తగ్గించి మాట్లాడినా ఊరుకుంటాడు కాదు, అది మనం చూసినాం.
ఇలా వీళ్ళు ఏం చేస్తారు, ఏం తీసుకొస్తారు, ఇలా ఏడు తీసుకొచ్చి పెట్టిరు, మన పరువు పోలేదా, మన ఇజ్జత్ పోతలేదా? ఈయన ఇంకా 2-3 ఫంక్షన్లు అటెండ్ అయ్యాడు. నేను చూసిన సీఎం రమేష్ ప్లస్ రామ్మోహన్ నాయుడుకు సంబంధించిన వాళ్ళ కుటుంబ ఫంక్షన్ ఏదో జరిగింది. అంటే కేంద్ర మంత్రి పోతే పోయినవా, అందరితో కూర్చున్నాడు. సరే టీడీపీ పాత దోస్తాంతో కూర్చున్నారు, కూర్చోవచ్చు, పాత సోపతులు ఎక్కడ మర్చిపోరు. కానీ అక్కడ ఈయన ముఖ్యమంత్రి లెక్కన లేడు తెలుసా, చాలా సింపుల్ గా తీసుకుంటుర్రు. అసలు వాళ్ళు ఈయన లెక్క చేస్తలేరు, ఓ గౌరవం లేదు. ఆయన ముఖ్యమంత్రి, మరి పక్కన వాళ్ళంతా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎవరు అక్కడికి సంబంధించిన వాళ్ళు, లేదా కొంతమంది ఎంపీలు. అరే కొంచెం గ్యాప్ అన్న మెయింటైన్ చేస్తారు, డిస్టెన్స్. అట్లా ఏం లేదు, ఏ గీడెంత రాబాయ్ అన్నట్టు నిలబడ్డారు పక్క పొంటి. హే గీంతో ఏమవుతుంది అన్నట్టుగా దగ్గర మొత్తం మీద పడ్డట్టే ఉన్నారు. వాళ్ళతో రాస్క పుస్క తిరుగుతుండని ఇలా 2 భావనలు. ఒకటి రాస్క పుస్క తిరుగుతున్నాడు టీడీపీలతోని, వాళ్ళు చెప్పినట్టే నడుస్తా ఉంది ఇక్కడ ప్రభుత్వం. రెండవది వచ్చేసి ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ గౌరవం ఉండాలి, దక్కాలి. ఆయన మనల్ని బిచ్చగాళ్ళ లెక్క క్రియేట్ చేసిండు, మనల్ని పిచ్చోళ్ళ లెక్క క్రియేట్ చేసిండు. కేసీఆర్ కు 2 సార్లు అధికారం ఇచ్చారు, ఈ సన్నాసులకే మెరకలేదన్నట్టుగా మనల్ని అవలగాలనుకున్నాడు. అట్లే తెలంగాణ బేకార్ అన్నట్టుగా మాట్లాడిండు. ఎక్కడ పోయినా కోసిన పైసలు లేవు, నన్ను తిన్న పైసలు లేవు, నన్ను సంపక తిన్న పైసలు లేవని మన ఇజ్జత్ తీసిండు, మన రాష్ట్రం పరువు తీసిండు, మన రాష్ట్రం నాశనం అయిపోయింది అని చెప్పి బయట రాష్ట్రాల దగ్గర, బయట దేశాల దగ్గర మన పరువు తీసిండు. ఇది ఇలా నువ్వు మా పరువు తీసినా సరే, మమ్మల్ని తక్కువ చేసి చూసినా సరే, కానీ మేము మాత్రం నేను అట్లా చూడదలుచుకోలేదు. ఏదో అంటారు కదా, ఆడు కట్టుకున్నాడు గుడ్డోడో కుంటోడో అవుటోడో కానీ కట్టుకున్నాడు తప్పదు కదా, గౌరవించాల్సిందే కదా. అది ఎవడైతే ఏమున్నది, లగ్గం చేసుకున్నప్పుడు వాడు కుంటోడో గుడ్డోడో ఒకరు చేసుకున్నావు, ఇక తప్పదు కదా, ఎవడైతే ఇక గౌరవించుకోవాలి కదా, మొగడు అన్నప్పుడు గౌరవించాలి కదా. ఎట్లనే ముఖ్యమంత్రి అన్నాక మాకు గౌరవం దక్కాలి, నీకు మా బాధ గది. నీకు గౌరవం దక్కకపోగా మా గౌరవాన్ని ఎందుకు కించపరుస్తా ఉన్నావు అనేదే ఇక్కడ తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా విశ్లేషించుకుంటా ఉంది, ఆలోచిస్తూ ఉంది. ఇట్లాంటి నాయకులను ఎన్నుకున్నాక ఇక మరి మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఇట్లా పోతా ఉంది, లాస్ట్కు ఎక్కడ తీసుకుపోయి పెట్టినాం ఏందనేది అనేది ఈ ఒక్క పార్టీ కాదు, ఏ జాతీయ పార్టీ అయినా గంతే. ఈ రేపు పొద్దుగల బీజేపీ వస్తే కూడా నేను ఇదే చెప్తా. కొంతమంది అనుకోవచ్చు అన్నకు బీజేపీ ఇష్టమేమో, లేకపోతే అన్న బీజేపీ అయితే మరి ఏమంటావు అంటే, బీజేపీ కూడా ఇదే అంటారు. గౌరవం ఉంటేనే మాకు గౌరవం వస్తుంది, మా రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవం దక్కితేనే మాకు గౌరవం వస్తుంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రికే గౌరవం ఇయ్యనోడు మా రాష్ట్ర ప్రజల గురించి, మా రాష్ట్ర సమస్యల గురించి, మా రాష్ట్ర అభివృద్ధి గురించి, మా రాష్ట్ర సంక్షేమం గురించి ఎవడన్నా ఆలోచిస్తారంటే నమ్మమంటారా? ఇది మా బాధ. అందుకోసమే చెప్తా ఉన్నా, నువ్వు నీ పరువు తీసుకోవడమే కాకుండా మా పరువు తీస్తా ఉన్నావు. ఇట్లాంటి చవటలని, దద్దమ్మలని ఎన్నుకొని ఇలా మనం అవమానం పాలవుతున్నామని చెప్పి ఇలా రాష్ట్రంలో అంతా ఆలోచిస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మీ పంచాయతీలతోని ఆడబోయి ఆయన పెబ్బ లెక్క కూర్చుంటే నువ్వు పనికిరానం లెక్క మాట్లాడుకుంటా ఇట్లాంటి ఈ స్థితికి తీసుకొచ్చేసినావు, ఇంత దిగజార్చేసినావు అని చెప్పి ఇలా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది. బీజేపీ ముఖ్యమంత్రి అయినా సరే ఆయనకి గౌరవం దక్కకపోతే ఎట్టి పరిస్థితులలో అప్పుడు కూడా ఇదే మాట అంటాం, ఇట్లనే మాట్లాడతాం. ప్రాంతీయ పార్టీలతోని అభివృద్ధి జరగదు, జాతీయ పార్టీలతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా. జాతీయ పార్టీలో పనిచేస్తే ఏంటంటే ఒక దగ్గర ఎట్లా ఉంటుందంటే, మనూలే సర్పంచ్ పక్క ఊరోని సపాయం లెక్క అన్నట్టు, మస్కురోని లెక్క. మనూరు సర్పంచ్ పక్కూరు మస్కురోని లెక్క అవుతాడు. ఇలా మన ఊరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడ సింపుల్ గా మస్కురోని లెక్క అయ్యాడు. మీకు తెలుసు కదా, ఇక సపాయోళ్ళన్నా ఏమంటారు కదా, మస్కురోళ్ళన్నా ఎవరన్నా ఇక అంటే ఆడ లెక్క పెట్టరు అన్నట్టు నేను చెప్పేది. ఇది సామెతనే, ఊర్లలో వాడే సామెత చెప్తా ఉన్నాను. దాంట్లో వాళ్ళని తగ్గించో వాళ్ళు అట్లనా ఇట్లనా అని కూడా చెప్పట్లేదు. సపాయోళ్ళు అంటే చిన్న చూపా, లేకపోతే మస్కురోళ్ళు అంటే చిన్న చూపా అంటే అది చెప్పట్లేదు. అట్లా సమాజంలో ఉన్నటువంటి ఒక నానుడి సామెత చెప్తా ఉన్నా. మనూరి సర్పంచ్, మనూరి పట్వారి, ఇక సర్పంచ్ కాదు, మనూరు పట్వారి పక్కూరు మస్కురోని లెక్క అని అంటారు. ఇలా అదే కనిపిస్తా ఉంది. ఇది సామెత. ఇది ఇక ఆడబోయి ఇక పంచాయతీ పెట్టుకురు. ఇక చూడుర్రి. నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్ట్ పంపిస్తున్నారు. కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారడంతో మంత్రులపై పూర్తి స్థాయి నివేదికను అధిష్టానానికి పంపించినట్లు తెలుస్తోంది. విడివిడిగా నివేదికలు, మంత్రుల పనితీరుపై విడివిడిగా రిపోర్టు సమర్పించిన సీఎం రేవంత్ సదరు మంత్రి పనితీరును వివరించేందుకు డజన్ల కొద్ది పేపర్లను ఉపయోగించినట్టు తెలుస్తోంది. మంత్రి హోదాలో చేస్తున్న వ్యవహారాలను ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు వివాదాలు, అవినీతి ఆరోపణలు సైతం ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. అలాగే మంత్రులు తమ కేటాయించిన శాఖల్లో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు, ఏ అంశాలపై సమీక్షలు జరిపారు, ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను సైతం వివరించినట్టు సమాచారం. సెక్రటేరియట్లో మంత్రులను కలిసే గెస్టులు ఎవరు, ఇంటికి వెళ్లే అతిథులు ఎందరు, అటు ఆఫీస్కి ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడ సమావేశాలు అవుతారు, వీకెండ్లో ఎక్కడ ఉంటున్నారు అనే అంశాలని పూర్తిగా రిపోర్ట్ తెచ్చుకొని ఆయన ఆ రిపోర్ట్ని అప్పచెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ రిపోర్టు అప్పచెప్పి మీరు మీ పంచాయతీలో పెట్టుకున్నాడు కాకుండా కొంచెం ఒక్కసారి ప్రజల గురించి ఆలోచించి, యూరియా కొరత ఉండరా నాయన, యూరియా కోసానికి బాలింతలు కూడా పసి బిడ్డలను ఎత్తుకొని క్యూలో నిలబడ్డారు అని చెప్తే ఒక్కరికి పట్టిలేదు, ఒక్క నాయకుడు మాట్లాడలేడు. ఆ రోజు ఏమన్నారు, ఇంకా ఎక్కడుంది యూరియా కొరత అని. ఒకడంటే యూరియా కొరత కారణం కేంద్రం అని చెప్తారు, కానీ ఒక్కడన్నా ఈ సమస్యను పరిష్కరిద్దాం, కేంద్రంతో మాట్లాడదాం,
ఎందుకు ప్రొక్యూర్మెంట్ ముందే చేసుకోకూడదు, మనకెందుకు అలొకేషన్ జరగలేదని ఒక్కడని ఆలోచించిండా? చించరు. వాళ్ళదే వాళ్ళకి కావాలి. దొంగలకు సద్దులు మోసేటోని ఎన్నుకుంటే ఏమవుతుందంటే ఒక ఇట్లా జరుగుతుంది. ఇలా అదే పరిస్థితి మనకు వచ్చిందని అనుకోవాలి. అయితే ఇక్కడే రేవంత్ ఏమంటారంటే రైతులకు నష్టం జరగొద్దు, ధాన్యం కొనుగోలు సాఫీగా సాగాలి. మొంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలంటూ రైతులకు మాత్రం నష్టం జరగొద్దట. అసలు రైతులను నష్టపరిచింది నువ్వు ఫస్ట్. ఎలా మిమ్మల్ని ఏమనో తెలియక వదిలేస్తున్నారు రైతులు, అనాల్సిన అనేసిరిగా. రైతులకి రుణమాఫీ చేయకుండా సగంలో ఇడిచిపెట్టిన దొంగలు మీరు. 2 లక్షల కంటే పైన కట్టుకోండి, నేను ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు వేపిస్తా అని చెప్పిన సన్నాసులు మీరు. 2 లక్షల లోపు టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఏ సమస్య ఉన్నా సరే వాటిని తీర్చి మరి మీకు రుణమాఫీ చేయించే బాధ్యత నాది అని చెప్పిన దద్దమ్మలు మీరు. దాంతో పాటు 4వ విడత అని చెప్పి రిలీజ్ చేసి రైతు పండగల మరి ఇప్పటిదాకా వాళ్ళకు డబ్బులు పడలేవు అని చెప్పి మరి వాళ్ళని అడిగితే ఒక్కడు సప్పుడు చేయడు, ఒక్కడు మాట్లాడు. గత పంటకు సంబంధించిన బోనస్ 1100 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన దాఖలాలు చేయరు. అసలు రైతులకు నష్టం చేస్తుంది నువ్వు. బీమా కట్టకపోవడం వల్ల వందల కుటుంబాలకి ఆ రైతు బీమా దక్కక రైతులు గోసపడతా ఉన్నారు. అరే ఆ రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి ఆనాడు రైతు బీమా పేరుతోని కేసీఆర్ ఆ పథకాన్ని తీసుకొస్తే యాడ ఆయనకు పేరు వస్తుందో. అరే నాకు అర్థం కాలేదు, ఆయనకు పేరు వస్తుందని మందిని చంపుతావా? ఆయన పేరు ఖరాబ్ చేయాలంటే నువ్వు మందిని చంపాలనా? దమ్ము ఉంటే ఆయన తప్పిదాలు బయటకు తీసుకొచ్చి మెడలు బట్టి నొక్కపోరి, అది మీ దమ్ము అంటారు. అంతేగాని ఆయన పేరు ఖరాబ్ చేయడానికి ఆయన పథకాలు ఆపుతారు సిగ్గు శరం లేని నాయకులు అని రైతులు తిట్టంగా ఇంతగానో మాట్లాడంగా మీదికెంచి రైతులకు నష్టం జరగదు. అసలు ఇవాళ రాక వడ్ల కొనుగోలు కేంద్రాల కాడికెంచి కాంటాలు పెట్టినాక కనీసం లోడ్లు తీసుకుంటలేరని చెప్పి రైతులు పోలీసుల బూట్ల కాడ కింద పడి మొత్తుకుంటా ఉన్నారు. కనిపిస్తలేదా? అది చూస్తలేమా? మళ్ళా రైతులకి ఇబ్బంది కావద్దు అని చెప్తా ఉన్నారు.